ఈవినింగ్ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ అంటే ఈ అటుకులతో మిక్చర్ లేదా అటుకుల తాలింపు అని చెప్పుకోవచ్చు. అటుకుల్లో ఫైబర్ ఎక్కువ. ఒక కప్పు అటుకులతో 250 గ్రామ్స్ కెలోరీలు పొందినట్టే. స్నాక్స్ బాక్స్ కోసం ఇంతకంటే హెల్దీ స్నాక్ ఏముంటుంది? ఇంట్లో కాసిన్ని అటుకులుంటే చాలు, అది లేదు ఇది లేదు అనకుండా చిటికెలో అయిపోయే ఒక టేస్టీ అండ్ హెల్దీ స్నాక్. సరే, రెసిపీ చూద్దామా? ముందుగా కావాల్సినన్ని అటుకులు అయితే తీసుకోవాలి. అటుకుల్లో 2 రకాలు ఉంటాయి, మందంగా ఉన్న అటుకులు, పల్చగా ఉన్న అటుకులు. ఈ రెసిపీ కోసం అయితే పల్చగా ఉన్న అటుకులు అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 500 గ్రామ్స్ ½ కేజీ అటుకులతో రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీని ఓన్లీ అటుకులతో అయినా చేసుకోవచ్చు లేదా బొరుగులతో అయినా చేసుకోవచ్చు. రెండిట్లో ఏదున్నా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇవాళ అయితే నేను 2 కలిపి రెసిపీ చూపించబోతున్నాను. ఇక్కడ తీసుకున్న అటుకుల్లో సగం దాకా బొరుగులు తీసుకోవాలి, అవే మరుమరాలు. ½ కేజీ అటుకులు తీసుకుంటే అందులో సగం మరుమరాలు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తీసుకున్న బొరుగులు అటుకులు కలపడానికి సరిపడా పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలి. ఆ కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసిన ఆవాలు జీలకర్ర బాగా చిట్పట్లాడి జీలకర్ర వేగి మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. ఆవాలు చిట్పట్లాడి జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్న తర్వాత ఒక 15 దాకా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తెల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి. తెల్లగడ్డ అంటే అదే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తీసుకున్న బొరుగులు అటుకులకి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, ఒక 4-5 దాకా ఎండుమిర్చి, మధ్య మధ్యలో కారం తక్కువ అనిపిస్తే ఈ ఎండుమిర్చి తినడానికి వేసిన వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం లైట్గా స్మెల్ వచ్చే వరకు వేయిస్తే చాలు. ఆ తర్వాత పల్లీలతో పాటు వేయిస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కావలసినన్ని పల్లీలు, ఇవి కొలత ఏం లేదు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇక్కడ వేసిన ఈ పల్లీలను కొంచెం ఓపికగా లో ఫ్లేమ్లోనే లోపల దాకా బాగా వేగేదాకా వేయించుకోవాలి. మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించామంటే పైన వేగి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ వేసిన వెల్లుల్లి కూడా మాడిపోతాయని గుర్తుంచుకోవాలి. చూడండి, పల్లీలు అనేవి ఈ విధంగా రంగు మారి బాగా వేగాయి అనుకున్న తర్వాత, బాగా వేగాయని ఎలా తెలుస్తుంది? ఒకటి నోట్లో వేసుకొని తింటే తెలుస్తుంది. ఓకే, పల్లీలు బాగా వేగాయి అనుకున్న తర్వాత ఇందులోకి పుట్నాలు, అదే పప్పులు వేసుకోవాలి. ఇవి కూడా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, కొలత ఏం లేదు. ఈ పుట్నాలతో పాటు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన ఈ పుట్నాల్ని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు, నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. ఇక్కడ కరివేపాకు ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, తింటే హెల్దీనే. ఆ తర్వాత ఒక ½ టీ స్పూన్ దాకా ధనియా పొడి, 1 స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వేసే ధనియా పొడి ఎక్కువ వేసుకోనవసరం లేదు. ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం అలా ఇలా ఈ పొడులు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న అటుకులు బొరుగులు వేసుకోవాలి. ఈ అటుకులు బొరుగులు వేసే ముందు గుర్తుంచుకోవాలి, ఈ అటుకులు బొరుగుల్లో కానీ సన్నని పిండి పదార్థం ఉంటుంది కదా, అది పడకుండా వేసుకోవాలి. లేదంటే ఇవి వేసే ముందు ఒకసారి జల్లెడించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న బొరుగులు అటుకులకి 1 స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. ఇక్కడ బొరుగులు మిక్చర్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి షుగర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నట్టయితే మిక్చర్ తీయగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. తింటున్నప్పుడు ఎక్కడో లైట్గా, అక్కడక్కడ లైట్గా తీపి తగిలేలా వేసుకుంటే చాలు. అటుకుల్ని పోపులో వేసిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. పోపు మొత్తం ఈ అటుకులు బొరుగులకి పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉంది అసలైన రుచి. ఇక్కడ వేసిన అటుకులు బొరుగుల్ని లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు, అడుగు అనేది మాడకుండా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే వేయించుకోవాలి. కొంచెం ఓపిక్గా, కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటూనే మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇవి వేగాయా లేదా అన్నది. చూడగానే తెలిసిపోతుంది. చూడ్డానికి తెలియలేదు అనుకుంటే కొంచెం నోట్లో వేసుకొని తిని చెక్ చేసుకోవచ్చు. చూడండి, చేత్తో ఈ విధంగా విరచగా ఇక్కడ వేసిన బొరుగులు కానీ అటుకులు కానీ క్రిస్పీగా విరిగిపోయాయి అంటే పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. లేదంటే ఒకసారి తిని కూడా ఈ స్టేజ్లో చెక్ చేసుకోవచ్చు. అంతా ఓకే, బాగా వేగిపోయాయి అనుకున్న తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నా ఇక్కడ సరిచూసి వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్నా మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇందులోకి ఉంటే కారపు బూందీ, కారపూస వేసుకోవచ్చు. ఇవి బాగా చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలోకి వేసి ఒక 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 కప్పు తింటే ఇంకో కప్పు తిందామా అన్నంత రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. సరే, మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.